ఏం పేరు పెడతాం? ఆంటీ అడగాల? ఏ ఆంటీ? నా మీద కసరా వాళ్ళు ఎవరు లేదు. మాయావిడ నీకు తెలుసా? వామ్మో, నువ్వు చూసావా? సరే సరే ఆంటీ, ఈ పాపకి ఏ పేరు పెడతావు ఆంటీ? నేను ఆల్రెడీ నీకు పేరు పెట్టా, నీకు పేరు కూడా ఉంది కదా. లేదు ఆంటీ కూడా తెలియదని ఊరికి ఎలా చెప్పా. సరే నీ పేరు ఏంటో చెప్పు, ఊరికే చెప్తే బాగుంటుంది. ఓ నీ పేరు సోనియా? అరే మీ అన్న పేరేమో టోనీ, నీ పేరు సోని. పేరా ఏం పేరు? బోని. టోనీ సోని బోని భలే ఉంది. అలా పెట్టుకుంటారు పేర్లు సాధారణవా? సరే సరే ఓకే సోని. మరి ఈరోజు నువ్వు ఉదయాన్నే లేచి ఏం చేశావు? అబ్బో ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకున్నావా? పిల్లలు మీరు బైబిల్ చదువుకున్నారా? ఈరోజు ఎంతమంది ఉదయాన్నే బైబిల్ చదివారు? వెరీ గుడ్. ఏంటి ప్రార్థన కూడా చేసుకోలేదా? పిల్లలు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా?
జీవితమంతా యేసయ్యకి, నీ జీవితమంతా యేసయ్యకి, మన జీవితమంతా యేసయ్యకి. జూనియర్ గారు praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. I want voice action take it. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. I'm born again. The love my Jesus Christ. The love my Jesus Christ. చాలా బాగా ఎవరిని ఏసైకి ఇష్టం కదా, మా పిల్లలంటే కూడా ఏసైకి ఇష్టం కదా. పిల్లలు అంటే ఏసైకి ఇష్టమా లేదా? ఏసైకి చాలా ఇష్టం కదా. చిన్నపిల్లలంటే ఏసై ఎంత ఇష్టం? ఏసయ్య చిన్నపిల్లలంటే ఇష్టం. అంటే చిన్నపిల్లలు ఎత్తుకొని ముద్దాడి ఆశీర్వదించినట్లు బైబిల్లో తెలుసా? అవునా? అంటే ఏసయ్య ప్రార్థన చేస్తే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ప్రార్థన అంటే కూడా చాలా ఇష్టం. చిన్నపిల్లలు చిన్న మాటలతో ప్రార్థన చేస్తారు కదా, ఆ ప్రార్థన అంటే కూడా యేసయ్యకు చాలా ఇష్టం. అందుకే ఈవెస్ ఇవ్వడానికి కూడా ఏంటి ఇక్కడ అందరూ భోంచేస్తున్నారు కదా. భోంచేస్తున్నారు. అసలు వెనక ఎవరు ఇష్టపడుతున్నారు తెలుసా? నేను ఒకరు ఇద్దరు చూసాను. ఒక్కరిద్దరు కాదు, మొత్తం టీం అంతా. అవునా? ఓ చాలా బాగా వండుతున్నారు. తిన్నావా? చాలా బాగా ఉంది. నేను కూడా తిన్నా. ఏం తిన్నావు? నేను ఈరోజు ఏం తిన్నా? అన్ని మర్చిపోతున్నావా? అవును, ఎక్కువ పెట్టేస్తున్నా. అంటే ఏం తిన్నావు అన్నీ మర్చిపోతున్నా. సరే, నేను ఈరోజు అయితే కోడి గుడ్డు వాళ్ళ మమ్మీ యేసుక్రీస్తు ప్రభు మా హృదయం ఇచ్చిన సంతోషం, ఆయన చూపించిన ప్రేమ, దాన్ని తెలియజేయటానికే వీధుల్లోనికి వచ్చి ఉంటున్నాం. దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు,
ఈ లోకములో జీవించే ప్రతి మానవునికి దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ప్రభు. నిజమైన సంతోషం కొట్టుకున్నావా? నిజమైన సంతోషం అంటే ఏంటి? మరి ఈ సంతోషం ఎవరు తీయలేరు, ఈ సంతోషం ఎవరు ఇవ్వలేరు. అవునా? మరి ఈ సంతోషం ఎలా వస్తుందో చెప్తావా? నేను చెప్తాను, నువ్వు కొద్దిసేపు వినాలి. ఓకే, నేను వింటా. ఈ సంతోషం దేవుడు ఎవరికైనా ఇస్తారా? అందరికీ ఇస్తాడు. మరి నా హోటల్ వాళ్ళకి ఇస్తారా? హోటల్ కూడా ఇస్తాడు. దోశలు బాగున్నాయి, ఇడ్లీ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. రైట్, ఓకే. మనకి ఎప్పుడు టిఫిన్ అది కదా ఆకలి వేస్తున్నట్టు కదా నీకు? అవును, వీళ్ళకి కూడా ఆకలి వేస్తుంది. పిల్లలు మీకు అందరికి ఆకలి వేస్తుందా? లేదు కదా? వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు. సరే బండి, నేను ఒక మాట చెప్తా, వింటావా? ఆ నిజమైన సంతోషం ఎలా వస్తుందో చెప్తా, వింటావా? అంకుల్ నేను చెప్తాను, నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు, నేనే చెప్తావు కదా? ఓకే అంకుల్. మా ప్రియమైన తల్లిస్తున్నారా, ఈ యొక్క సమయంలో మేము మీ దగ్గరికి చిన్న పనులు తీసుకొని పాటలు పాడుతూ ఎందుకు వచ్చామంటే నిజమైన సంతోషం ఎలా వస్తుందో చెప్పడానికి వచ్చాం. వెరీ గుడ్. నిజమైన సంతోషము ఏ విధంగా పొందుకోవాలో మీకు తెలియజేయడానికి వచ్చిన్నాను. భూమి మీద మానవులమైన మనమందరము సంతోషం కోసమై ప్రయాసపడుతున్నాం. మరి ఈ సంతోషం పొందుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయాస Thank you.
మన కూడిక కార్యక్రమంలో కూడా పాల్గొనండి. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసేట్టుగా ఆలోచనలు మనం సహాయం చేయండి. ప్రభావ ఈ పరిచయంలో మీరు చేసిన సహాయం అంతటికై మమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.